అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 15th ఆగస్ట్ కంటే ముందు ఈ దేశం ఏ విధంగా ఉండే? బ్రిటిష్ వాళ్ళ చేతిలో. ఊర్లకు ఊర్లను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళ నగబట్టి, చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావరమెక్కిన కొడుకులు కామంతో కళ్ళు చెదిరి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ. మనం స్వతంత్రంగా బతకాలి, ఈ బానిస బతుకులు పోవాలని చెప్పేసి ఎంతోమంది అమరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. అది 15th ఆగస్ట్. ఆ తర్వాత అప్పటికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే మన దేశంలో అమలవుతున్నాయి. మన భారతదేశానికి ఒక లిఖితపూర్వకంగా రాజ్యాంగం ఉండాలని చెప్పేసి అంబేద్కర్ లాంటి వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి ఈ దేశంలో రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని లిఖించారు. ఆ తర్వాత నవంబర్ 26, 1949 రోజు రాజ్యాంగం ఆమోదం పలికింది. ఈ రాజ్యాంగాన్ని సర్వసత్తాక సౌమ్యవాద గణతంత్ర లౌకికవాదంగా ఈ రాజ్యాంగాన్ని ప్రజలు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత 1950 జనవరి 26 అంటే ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందుకని చెప్పేసి మనమంతా జెండా ఎగిరేసి మన భారత రాజ్యాంగాన్ని, మన స్వేచ్ఛను, మన హక్కును జెండా ఎగిరేసి మనం ప్రకటించుకునే రోజు గణతంత్ర దినోత్సవం. మరి ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నాం? నిజంగా రాజ్యాంగం అమలు జరుగుతుందా అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఈ భారత రాజ్యాంగం 4 పిల్లర్ల మీద నడుస్తుందని చెప్తారు కదా, అందులో ఒక పిల్లరే మన మీడియా. అలాంటి మీడియాలో మనం పనిచేస్తున్నందుకు నేనైతే చాలా గర్వపడుతున్నా. ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి మన మాస్టర్ కీ టీవీ ఎంతో ముందున్నది. ఆ విషయంలో అందరం ఆనందపడాల్సిన విషయం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియను వాలా బాగు దురంతపు నెత్తుటిదారలనొత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం, పోరాడిన కాలం. మరి ఒక పరి తలుచుకొని మృత వీరులనెదనిడి కొలుచుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. అలా స్వేచ్ఛా గీతం పాడుతూ అందరూ ఆనందంగా గడపాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ.